శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఓ కూలీ ఇంట్లో నిల్వ చేసి ఉంచిన డిటోనేటర్లు పేలాయి. ఆ మంటలు సిలిండర్లకు అంటుకోవడంతో గ్యాస్ సిలిండర్లు కూడా బ్లాస్ట్ అయ్యాయి. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయారు. భారీగా మంటలు ఎగసిపడి పక్కన ఉన్న ఇళ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. మొత్తం ఈ ప్రమాదంలో 21 మందికి గాయాలయ్యాయి. ఇందులో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతులు మహాబున్నీసా, మధు, వెంకన్న, బాబా ఫగ్రుద్దీన్ గా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ పరిశీలించారు. పొగ వస్తా అంటే ఏమది పొగ వస్తుంది అని చెప్పి ఒకరు మేము పైన పని చేస్తాను దిగి మా మేస్త్రి ఫస్ట్ వెళ్ళిపోయాడు. మేస్త్రి పోయినాడే ఏంది బాగా మేమంతా కొద్ది దూరంగా చూస్తా ఉంటే నేను కూడా మేస్త్రి కొద్ది లోపల పోయినాడు అనమాట. అది ఏకదమ్మున బ్లాస్ట్ అయిపోయింది. మీరు పోయినాక బ్లాస్ట్ అయిందా? మేము పోయిన తర్వాత బ్లాస్ట్ అయింది. రెండో సిలిండర్ బ్లాస్ట్ అయిందంట. అది టోటలీ ఆ ఫ్యామిలీలో 6గురు ఉండేవాడు. సో ఒకరు వెంకన్న, వాళ్ళు భార్య, తర్వాత కోడలు, వాళ్ళ కూతురు, ఇద్దరు పిల్లలు ఉండేవాడు. సో వీళ్ళు తెలంగాణ నుంచి 10 సంవత్సరాల ముందు వచ్చి ఇక్కడ 10 సంవత్సరంగా నివసిస్తున్నట్టు చెప్తున్నారు. ఒక మంట వచ్చినట్టు చూసిన వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే ఒక మంట వచ్చింది. మంట వచ్చిన తర్వాత ఫ్యామిలీ నుంచి వాళ్ళు అందరూ బయటకు వచ్చేసి పక్కన ఉన్న వాళ్ళని పిలవడము, పక్కన ఈ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో పాల్గొన్నవాడు, రోడ్డులో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మంటని ఆపడానికి కోసం వచ్చిన టైంలో బ్లాస్టింగ్ జరిగినట్టు చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఈ పర్టికులర్ ఈ బ్లాస్టింగ్ ఏ విధంగా జరిగిందని కనుక్కోవడానికి మన క్లూస్ టీమ్తో పాటు ఇమీడియట్గా సీన్ని కార్డన్ ఆఫ్ చేస్తూ క్లూస్ టీమ్ నుంచి కొన్ని క్లూస్ కలెక్ట్ చేస్తాము. వెంకన్న అనే అతను గత ఒక 10 ఏళ్ళ నుంచి కూడా అతను ఈ రోడ్ వర్క్స్, అగ్రికల్చర్ వర్క్స్కి సంబంధించి ఈ బ్లాస్టింగ్ పనులు చేస్తూ ఉంటారు. ఒక ట్రాక్టర్ సహాయకారంతో ఆ బ్లాస్టింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు ఆయన. అయితే ఆయన ఇవాళ ఉదయం వాళ్ళ ఇంట్లో ఒక మంటలు రావడం, అది చూసి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ రావడంతో ఒక్కసారిగా పేలడంతో అక్కడ ఉన్నటువంటి ఎక్కువ మంది ఇంజూరీ అవడం, 4 చనిపోవడం కూడా జరిగింది. అండ్ వెంటనే ఎవరైతే ఇంజురీస్ అయినాయో వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. డాక్టర్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. అండ్ అక్కడ సూపరింటెండెంట్ అనంతపూర్ని కూడా అలర్ట్ చేసి వారికి మెరుగైన వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.